బుధవారం మహాశివరాత్రి రోజున ఉదయాన్నే మహామృత్యుంజయ హోమము, అక్కడి నుంచి చండీ హోమము, యజ్ఞంలాగా జరిపించి వచ్చిన ప్రతి భక్తుల దగ్గర ఆ యజ్ఞానికి సంబంధించిన సమిధులన్నీ వాళ్ళ చేత్తో వాళ్ళ ద్వారా వేయించి తర్వాత 108 స్ఫటిక శివలింగాలకు రుద్రాభిషేకం చేసి ఆ స్ఫటిక శివలింగాలు ఉచితంగానే వితరణ చేస్తాము. వచ్చిన ప్రతి భక్తులకి కుంభమేళా నుంచి సేకరించిన పవిత్ర జలంతో వాళ్ళకి అభ్యంజన స్నానం చేయించి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రక్షా తాయతులు, చంద్రకాంత మణులు ఇవన్నీ కూడా ఉచితంగానే వాళ్ళకు వితరణ చేస్తాం. తర్వాత సాయంత్రం 4 గంటలకు 2,25,000 రుద్రాక్షలు 14 అడుగులు అంటే 14 భువన మండలాలకు సంకేతం. ఈ 2,25,000 రుద్రాక్షలతో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం నిర్వహించి ఆ రుద్రాక్షలకు ప్రాణం పోసి వచ్చిన ప్రతి భక్తులకు రుద్రాక్షలు, వాటితో పాటు శంఖములు, రుద్రాక్ష మాలలు, స్ఫటిక మాలలు ఇవన్నీ కూడా ఉచితంగానే వితరణం చేస్తున్నాము. ఇది ఇక్కడ నీలాద్రీశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇది 2వసారి చేయడం జరుగుతున్నది. మొత్తం ఇది 11వసారి చేయటం, తిరుపతిలో 9 సార్లు చేశారు, 2వసారి అది ఒకసారి దక్షిణం చూసి ఎదురు చూసి వేస్తున్నాం. కూర్చోవా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనటువంటి ఆలయం. కాకతీయుల కాలంలో ఇది నిర్మాణం చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవములు ఇప్పుడు 23 నుంచి 27 వరకు జరుగుతున్నాయి. ఎల్లుండి మహాశివరాత్రిని పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా వాళ్ళందరికీ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మంచినీరు, మజ్జిగ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసే విధంగా చేస్తున్నాం. వచ్చినటువంటి భక్తులకి పార్కింగ్ కూడా ఏర్పాటు చేసాం. వాహనాలన్నీ పార్కింగ్లో పెట్టి స్వామివారి దర్శనానికి తేలికగా వచ్చి వాళ్ళు క్యూ లైన్ ద్వారా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారు ఎంతమంది భక్తులు? సుమారు ఈ మహాశివరాత్రి ఉత్సవానికి 1,50,000 పైబడి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చలువు పందిళ్ళు వేయటం, మరి క్యూ లైన్ ద్వారా వాళ్ళు లోపలికి వస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తున్నాయి?